ఒలే రత్తే ఆ మునసో పేపర్ ఒప్పుకుంటా వచ్చేస్తాడు ఆకుకూరలు దుంపకూరలు అంటాను. గుమ్మంలో రాగానే మా అయ్యగారు కోడి పందాలకి వెళ్ళారు, తమ నిలుసున్నవారిని నిలుసున్న పడంగా అక్కడికి వచ్చేయమన్నారని తోలే. ఆయి కాదు, ఆ మునసబు లోనకి రాకూడదు. ఆయి అంటదే రానిచ్చావా నిన్ను అన్ని అరక్కట్టి బెడక చెందు నుంచి ఎత్తాను. దరా దా ఏవా సౌదరుడా వేసుకుందామా? ఎంత? 5,000. సరే 5కి 5 ఇంకా ఏం బావా ఇంకో దా జయం దా పోయింతరా ఇంకా చూలేబా 2 పందాలు కొట్టింది. ఈ 3వ పందెం కూడా కొట్టేస్తే కాలికి బంగారు తోడ వేయించేస్తాను. వదిలే వదిలే మోగించ 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 పరువు పోయింది, సొమ్ము పోయింది. కోడికి ఆకుకూరలు ఎట్టమైనా అని చెప్తే వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇదిగో బుల్లపై నా పరిస్థితి తెలుసు కదా. నా కొళ్ళు మండిందంటే ముతక మాట చెయ్య కూడా ఇస్తాను. చౌదరుడు వస్తాను వస్తానా ఉండు. అమ్మగారా నా ఒంటికి నలిగెడుతుంటే కావు తీసిన బంగనపల్లి మామిడి పళ్ళ తరతరం మెరిచిపోతుందండి. ఆ కాలిట్టివ్వండి. ఏమిటి నీ సదా తలరుద్దు? ఉండండి, నలిగెట్టందే. చాలేవే తలరుద్దమంటుంటే. చాలేవే తలరుద్దు. అమ్మగారు మీ తలకట్టి చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మాలాంటి వాళ్ళకి 4 సవరాల కింద అవుతుంది. ఏమిటి నువ్వు అనేది? కత్తిరించి సవరాలు కట్టి దాచుకోమంటావా? అబ్బే మాట వరుస కన్నానండి, ఏం లేదు గాని ఆడదానికి కట్టుబొట్టేగా అందం. మా ఆయనారు కాస్త వడిమల్లోడు అయ్యాడే గాని మా కనకయ్య గారు వయసులో ఉంటేనా ఈ జడ అవసరం తెలిసేది. జడతో ఏం చేస్తారే? అలా అనకండి, బిగ్గా వాల్ జడేసి కమిషీతో కొట్టిన ఒక్క దెబ్బేస్తే చాలు కుర్రాడు ఎవడైనా చెంగిన రంకెయ్యాల్సిందే. నువ్వు నోరు మూసుకుని నీళ్లు పోయావే. అమ్మగారు నీ ఒళ్ళంటే రుద్దేశాను గాని నీ తల రుద్దేటప్పటికి చేతులు అడిపోయాయండి. ఏం లాభం? కాకి ముక్కుకు దొండపండు అన్నట్టు ఆ తల నరిసిన ఆయన పాలు పడ్డారు. ఊరికే వాకు నోరు మూసుకోమన్నానా? అంతకంటే చేసేదేముందిలేండి. రాత ఎవరు తప్పించగలరు? ఏమిటి నీ సోదా? నువ్వు బయటకు వెళ్ళి స్నానం చేస్తాను. వెళ్తాలేండి, తొందరగా తలారు పెట్టుకోండి, లేకపోతే రొంపడు. నోళ్ళు
అదేటయ్య గారు, పోయిన కొడి తిరిగి వస్తుందా ఏటి? దానికి నూకలు నిండిపోయా వెళ్ళిపోయింది. గుండె రాయి చేసుకోవాలి మరి. చేత కావటం లేదే, అది మామూలు కూడా ఇంట పుట్టిన కోడి 2 పందాలు కొట్టింది. అది పందెం కొట్టినప్పుడల్లా దాన్ని కోసని సంకన వేసుకుని వెనకాల నడిచి వస్తా ఉంటే చక్రవర్తిలాగా నేను మీసాలు ఎత్తుకుని ముందు నడిచివ్వండి. ఆ 3వ పందెం కూడా కొట్టేస్తే దాని కాలికి బంగారు తోడ వేద్దాం అనుకున్నాను. ఆ ముచ్చట తీర్చకుండానే వెళ్ళిపోయింది. అది పందెం కొట్టి చచ్చిపోయినా నేను బాధపడను. అది పందెం ఓడిపోయి నా పరువు బజార్ నెట్టేసింది. మీరు ఊరుకోండి అయ్య గారు. ఈ కాళీ తాడు చూస్తుంటే మీకు ఆ చచ్చిపోయిన కోడే గుర్తుకొస్తుంటది. మీ బాధ చూడలేక అమ్మగారు కూడా బాధపడిపోతున్నారు. ఇదిగోండి, మీ ఇద్దరు బాధను మర్చిపోవాలంటే ఏదైనా మంచి సినిమాకి వెళ్ళండి. కాస్త మనసు కుదుట పడుతుంది. ఏటే కదా రహస్యంగా పిలుస్తున్నావు? ఆ కొంగులో ఏటే జాంకాయలు. ఏది నాకు నెట్టు మర్రే నీకోసమే తెచ్చాను. జాంకాయ అడిగితే ఇంకేదో ఏమన్నట్టు పరిగెడతావేటే? ఇదిగో నన్ను వదులుతావా? అమ్మగారిని పిలవమంటావా? అమ్మగారు! ఇప్పుడు నేను ఏమన్నానే ఆ దూకుడు ఎలా పాలా లేకుండా ఇలాంటి ఆశాలు ఎత్తే నాకు సెట్ చిరాకు. ఏటే నీ వరుస? చెరుకు తోటకడ పలకరించిన రోజులే కంది చెరుకు కడ చెయ్యట్టుకున్నా సరిపట్లే, గొడ్డసారి నడుమట్టుకున్నా పోట్ల గెత్తులా నాకు తెలవ కడుగుతాను. నేను కాక నీ మెడలో తాళి కట్టేవాడు కొండ మీద చూడిపడతారేటే? నువ్వు కడతానంటే నేను కట్టించుకుంటానేంటి? నువ్వు కట్టించుకోకపోతే భూజాసు పోలేటే? ఎవరెక్కడ? నమ్మగారు. టెలిగ్రామయ్యా. ఎవరికిరా? ఎవరికే? ఎవరికేం జరిగిందబ్బా? కొంపదీసి మా కొత్త అత్తగారు ఏమైనా? అదే జరిగితే ఈ కాడ నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేక కావాలి. ఏలుముద్ర బాబు, ఏలుముద్ర. అట్టుకొచ్చిన అదవార్తకు మళ్ళీ ఏలుముద్ర ఒకటా? నేను ఎట్టను. వెళ్ళిపో. ఎట్రా? వెళ్ళిపో. శుభవాని కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈ శకునం ఎదురొచ్చింది. ఇందులో ఏటుందో ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా చెడ్డ సాగు వచ్చింది. అమ్మా దా బావా, ఇన్నాళ్ళకి సమయానికి వచ్చావు. నిన్నే దా బావా. రక్తపోడు తగ్గినట్టుందా నీకు? ప్రశాంతంగా ఉన్నావు. పేపర్ వచ్చింది, చదువుకున్నావా? తర్వాత చదువుకుందాం, ముందు టెలిగ్రామ్ ఏంటో చదువు. టెలిగ్రామ్? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్ స్టాప్. ఏముంది, తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దామనుకుని స్టాప్, రావట్లేదు. బోని సెండ్ కార్ టు స్టేషన్. స్టేషన్ కి బండి పంపటం స్టాప్. వద్దు. రానప్పుడు మనం ఎందుకు పంపుతాం? పంపద్దు. ఈ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయినాయి నాకు. కుర్రతనంలే. సరేగానే పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది. ఈ ఆళ్ళకి నన్ను పాస్ పెట్టు. 2 విషయాలు చదివేస్తా. బాబు వెళ్ళిపో. ఇదిగో నా టెలిగ్రామ్. ఎనపెట్లో దాసుకో. బాబాయ్ బాబాయ్, చూపులతోనే బట్టలు తెస్తున్నారేటండి? ఓ బామ్మర్ది, ఏటది ఏటది? ఇలా ఇలా ఇది ఆరదా పడిందని చెప్పి కొత్త గతిలో మోరెత్తుకుని ఎంట పడిపోవడమేటి? మన ఇంట్లో పడి మనిషి ఏంటి పని మనిషా? నాకు అలా అనిపించలేదు బారే. అనిపించదు నీకు. లోనకెళ్ళి వెళ్ళు. అవును కానోరే, నువ్వు రానను బయట కొట్టి మళ్ళీ వచ్చావేమో. కర్మ, నీకు ఇంగ్లీష్ రాదుగా. యాదవ్ వంశం, యాదవ్ కుదురు. ఎక్కడికి? ఏం పట్టరమ్మంది? అయ్యో అమ్మగారేనా? ఈ డబ్బు పట్టుకుని ఏం పట్టరమ్మంది?
అమ్మగారంట ఆ భూతేసాలెట్లా ఆ భూతేసాలేటి ఏంటి నువ్వెక్కిపోయి కొట్టుకుంటున్నాడు ఓ పక్కన అమ్మగారంట భూతాలేస్తారు అచ్చ కొడక చెప్పరా ఏం జరిగిందిరా? అసలు నువ్వేమన్నావు? ఇందులో భూతే ఉంది. కూతురేదో నువ్వు మర్చిపో పశువా ఆ రెండు కాదు కానీ నేను మీ బామర్ది. మరి పూతులేదు ఇందులో బూతు లేదు గీతు లేదు. ఇవన్నీ 5 మరి ఇది చేతలు అది కదా బారే. ఇది 0 మరి ఇది 1 అంతే కదా. 5 0 1 501 బార్సప్ చల్లా తెమ్మంది బట్టలు ఉతకడానికి. ఈలోగా మీరు ఆడు ఉతికేశారు. ఇంత మునుపు ఎప్పుడైనా చేయలేదే. ఆ ఘనత మందే బాగారే. నేనే చెప్పాను కొట్టుకెళ్ళి అలా అడగరా అని. మన ముక్క చెప్పడే. దెబ్బలు కాయడానికి ఆడికి ఒళ్ళు ఉంది కానీ చెప్పడానికి ఆడికి నోరేదండి. యాదవ్ వంశీ యాదవ్ పుత్రుడు.